బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై బెదిరింపులు ఆపి చర్చలు జరిపి ప్రభుత్వ సమస్యను త్వరగా పరిష్కరించాలని టీచర్ఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఓపీఎస్ల సమ్మెకు కోదండరాం మద్దతు తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు టీచర్ఎస్ తరపు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శులు వెట్టి చాకరీ చేస్తున్నారని అన్నారు. వారిని రెగ్యులరైజ్ చేసి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవ పోరాటాన్ని గౌరవించి పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు హామీ ఇచ్చి మాట తప్పుతున్నదని ఇది శోచనీయమని కాదన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై బెదిరింపులు ఆపై చర్చలు జరిపి ప్రభుత్వ సమస్యను త్వరగా పరిష్కరించాలని టీజేఎస్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఓపీఎస్ సమ్మెకు కోదండరాం మద్దతు తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు టీజేఎస్ తరపు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శులు వెట్టి చాకరీ చేస్తున్నారని అన్నారు. వారిని రెగ్యులరైజ్ చేసి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవ పోరాటాన్ని గౌరవించి పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ప్రభుత్వము పంచాయతీ కార్యదర్శులకు హామీ ఇచ్చి మాట తప్పుతున్నదని ఇది శోచనీయం కాదన్నారు. చెప్పిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మీరు తెలంగాణ కోసం నిలబడాలి, కొట్లాడాలి, మీకేమన్నా అయితే మేము కాపాడుకుంటాం మిమ్మల్ని అని చెప్పి అన్నాం. రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అన్నాం. కానీ వాళ్ళు వచ్చినాక మీ బాధ్యతను మీరు మర్చిపోయి మీరు వ్యవహరించటం అనేది చాలా శోచనీయం. ఒకటే మాట మేము చెప్పదలిచింది ఏంటంటే మీరు వాళ్ళని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఇది ఒక బాధ్యత. ఈ ఆత్మగౌరవ పోరాటాన్ని గౌరవించండి, గౌరవించి న్యాయం చేయమని అడుగుతున్నాం. వీళ్ళనే కాదు, ప్రతిసారి మీరు మాట్లాడే బాధ్యత కూడా తీసుకోవట్లేదు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రెగ్యులరైజ్ చేస్తామంటారు, అపాయింట్మెంట్ లెటర్లో రెగ్యులరైజ్ చేస్తామంటారు. ఒక 2 ఏళ్ళు గడిచిన తర్వాత